పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఆల్ ఆర్ వెల్కమ్ టు వైజాగ్. పర్యాటకుల తాకిడితో ఈ ఏడాది ఉమ్మడి విశాఖలో ఉత్సాహం. 2023లో 1.71 కోట్లు, 2024లో 2.04 కోట్లు టూరిస్టుల రాక. వీరిలో 51,000 మందికి పైగా విదేశీయులు. దేశ విదేశీ పర్యాటకుల్ని ఆకట్టుకునేలా కొత్త ప్రాజెక్టులకు ప్రభుత్వం స్వీకారం. అందాల విశాఖ జిల్లా పర్యాటక రంగంలో కొత్త పుంతలు తొక్కుతుంది. కోవిడ్ తర్వాత ఎన్నడూ రానంత దేశ విదేశీ పర్యాటకులు క్యూ కడుతున్నారు. వరుసగా ప్రతి ఏటా రికార్డు స్థాయిలో టూరిస్టులు విశాఖకు క్యూ కడుతున్నారు. వివిధ దేశాల నుంచి పర్యాటకులు ఉమ్మడి విశాఖలో అందాలను తిలకించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. 2023 సంవత్సరంలో 1.71 కోట్ల మంది పర్యాటకులు రాగా 2024లో ఆ సంఖ్య 2.04 కోట్లకు పెరిగింది. విశాఖలో సాగర తీరం, తూర్పు కనుమలు, పర్యాటక ప్రాజెక్టులు దేశ విదేశీ టూరిస్టులకు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సందర్శకుల తాకిడి విపరీతంగా పెరుగుతుండటంతో ప్రభుత్వం సరికొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతుంది. ఒకవైపు విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు బుద్ధిస్ట్ సర్క్యూట్ ఏర్పాటు చేయడంతో పాటు కైలాసగిరిపై గ్లాస్ బ్రిడ్జ్, విఎంఆర్డీఏ పార్క్, బీచ్లో ఓషన్ డెక్, కాటేజీలు ఇలా అనేక ప్రాజెక్టులు చేపడుతుంది. అలాగే పర్యాటకుల అభిరుచులకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను కల్పించే విషయంపై దృష్టి సారించింది. కోవిడ్ తర్వాత పర్యాటకుల తాకిడి ప్రకృతి సౌందర్యాన్ని సంతరించుకోవడంతో పాటు అనేక రకాలుగా పర్యాటకుల్ని ఆకట్టుకునే హంగుల్ని సంతరించుకున్న విశాఖ దేశ విదేశీ సందర్శకుల స్వర్గధామంగా మారింది. ఏటా విశాఖకు వచ్చే పర్యాటకుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. నగరంతో పాటు జిల్లాలో పలు ప్రాంతాల్ని సందర్శిస్తున్నారు. గతంలో పోలిస్తే ఏడాది వచ్చిన పర్యాటకుల సంఖ్య పెరిగిందని పర్యాటక శాఖ అధికారులు చెబుతున్నారు. కోవిడ్ తర్వాత పర్యాటకుల సంఖ్య ప్రతి ఏటా గణనీయంగా పెరుగుతూ వస్తుంది. 2023లో ఫుట్బాల్ ఎక్కువగా ఉండగా 2024లో రికార్డు స్థాయిలో 2.04 కోట్ల పర్యాటకులు ఉమ్మడి విశాఖలో పర్యటించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో 51,000 మంది విదేశీ పర్యాటకులు ఉన్నట్లు తెలుస్తుంది. నగరంలో బీచ్, కైలాసగిరి, తోట్లకొండ, ఎర్రమట్టి దిబ్బలు, భీమిలి, యారాడతో పాటు ఏజెన్సీలో అరకు, లంబసింగి, పాడేరులో వంజంగి అందాలను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పెరుగుతున్న పర్యాటకానికి అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు పర్యాటక శాఖ సిద్ధమవుతుంది. డొమెస్టిక్తో పాటు విదేశీయులను మెప్పించే విధంగా ఆహారంతో పాటు సౌకర్యాలు మెరుగుపరిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. అందులో భాగంగా GIS 2023లో విశాఖలో టూరిజం ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు కీలక MOUలు జరిగాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో మొత్తం 64 ప్రాజెక్టులలో 8,800 కోట్లకు పైగా ప్రాజెక్టుల ద్వారా 18,000 మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. ఈ ప్రాజెక్టుల గ్రౌండింగ్ చేసే విషయంలోనూ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తుంది. అలాగే ప్రస్తుతం కైలాసగిరిపై 7 కోట్లతో చేపట్టిన గ్లాస్ బ్రిడ్జ్ నిర్మాణం దాదాపుగా తుది దశకు చేరుకుంది. త్వరలో ప్రారంభోత్సవానికి సిద్ధమవుతుంది. అలాగే MGM పార్క్ బీచ్లో తీరం నుంచి సముద్రం లోపలకు 500 మీటర్ల మేర 7.5 కోట్లతో గ్లాస్ బ్రిడ్జ్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. దీనికి CRZ నుంచి అనుమతులు వచ్చిన వెంటనే పనులు చేపట్టాలని VMRDA అధికారులు భావిస్తున్నారు. వీటితో పాటు భీమిలి మండలం అన్నవరంలో 2 7 స్టార్ బీచ్ రిసార్ట్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి జిల్లాలో పర్యాటక అవకాశాలు పుష్కలంగా ఉన్న ప్రతి ప్రాంతంలోనూ ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు వివిధ సంస్థలు ముందుకొచ్చాయి. మొత్తంగా పర్యాటక రంగానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 21,941 కోట్లతో 129 ప్రాజెక్టులను MOUలు జరగగా ఇందులో సగం వరకు అంటే 64 ప్రాజెక్టులు ఉమ్మడి విశాఖకు సంబంధించింది కావడం విశేషం. మొత్తం 8,806.44 కోట్లతో విభిన్న రకాల ప్రాజెక్టులు రానున్నాయి. దీని ద్వారా ప్రత్యక్షంగానూ 18,000-2,005 మందికి ఉపాధి అవకాశాలు రానుండగా మరో 20,000 మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. ఇప్పటికే ఓబరాయ్ వంటి హోటల్స్ నిర్మాణానికి భూమి పూజ జరిగి నిర్మాణాలు వేగవంతంగా జరుగుతున్నాయి. త్వరలోనే మిగిలిన ప్రాజెక్టులు పట్టాలకేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఆంధ్ర ఊటిగా పేరొందిన అరకు, పాడేరు ప్రాంతాల్లోనూ భారీ ప్రాజెక్టులు రానున్నాయి. అల్లూరు జిల్లా పరిధిలోని పర్యాటక ప్రాంతాలకు టూరిస్టుల రాకపోకలు ఎక్కువగా ఉండడంతో ఆయా ప్రాంతాల్లోనూ తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. మారేడుమిల్లిలో 1,000 కోట్లతో తులి హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సఫారీ టూరిజం ప్రాజెక్టును ఏర్పాటు చేసి 1,000 మందికి ఉపాధి కల్పించనుంది. విశాఖ అరకు రోడ్లో మైస్టిక్స్ ఫార్మ్స్ సంస్థ 50 కోట్ల పెట్టుబడితో గోల్ఫ్ రీసార్ట్ అండ్ డెస్టినేషన్ వెడ్డింగ్ అండ్ ఫెసిలిటీ ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా 250 మందికి ఉపాధి కలగనుంది. 243 కోట్లతో 1000 మందికి ఉపాధి కల్పించేలా అనంతగిరి హిల్స్లో ఏకో ISLE రీసార్ట్ సంస్థ రీసార్ట్స్
కన్వెన్షన్ సెంటర్, అమ్యూజ్మెంట్ థీమ్ పార్క్ ఏర్పాటు చేయనుంది. 150 కోట్లతో అరకులో ది రిఫిల్స్ సంస్థ రిసార్ట్లు, విల్లాలు ఏర్పాటు చేసి 150 మందికి పైగా ఉపాధి కల్పించాలని నిర్ణయించింది. వీటితో పాటు క్యాంపింగ్, క్యారవాన్ పార్క్, అడ్వెంచర్ స్పోర్ట్స్, లగ్జరీ కాటేజీలు, వుడెన్ హౌజులు, మల్టీ క్యూజన్ రెస్టారెంట్లు కూడా రాబోతున్నాయి. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. త్వరలోనే మరిన్ని ప్రాజెక్టులకు భూములు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో విశాఖ పర్యాటకంగా విశేష అభివృద్ధి సాధిస్తుండటంలో ఎటువంటి సందేహం లేదు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.